Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachpalli, Hyderabad. నువ్వు ఒక సూర్యుడు భయపడకు ముందుకెళ్ళు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చేయి పట్టుకుని నేను తప్పులు చేసినా నన్ను దగ్గర ఒక అమ్మలాగా తప్పు చేసినప్పుడు ఒక అమ్మలాగా నన్ను ఇది కాదు ఇది రైట్ ఇట్లెళ్ళు అని చెప్తుంది. సక్సెస్ అయిపోయి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఒక తండ్రిలాగా గర్వపడకు, గర్వం తీసుకురాకు, హంబుల్గా ఉండు, గ్రౌండ్ లెవెల్లో ఉండు అని చెప్తుంది. ఏదైనా చిన్న చేష్టలు ఏదైనా చేసి ఏదైనా హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ లాగా నాతో ఎంజాయ్ చేస్తుంది. అండ్ నాకు ఇది నన్ను మగవాడిని చేయడానికి నన్ను ఒక మగతనం నువ్వు మగవాడిగా అని చెప్పి నన్ను మగతనం నిలిపేయడానికి తన కడుపుని చింపుకొని తన మీద ప్రాణాలకి తెగించి కడుపుని చీల్చుకుని నా బిడ్డను జన్మనిచ్చి నువ్వు మగవాడు అని చెప్పి నాకు చాటి చెప్పించిన నా భార్య. సో ఆ పొజిషన్లో కూడా పెట్టింది. సో అన్ని విధాలుగా నీకు ఎంత చెప్పినా తక్కువ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఐ లవ్ యూ. I love you so much. Thank you so much. I love you. I love you so much. Thank you so much. అంతపాటు జానీ మాస్టర్ ఉన్నారు, తెలుసు కదా. సో నేషనల్ అవార్డు కొట్టారు. సో తిరు సాంగ్కి నిజంగా ఎక్స్ట్రాడినరీ సాంగ్ సార్. అప్పుడు చూసినప్పటి నుంచి కూడా ఆ సాంగ్ రీల్స్లో కానీ ఇప్పటికీ కూడా ఆ సాంగ్ ఆ కొరియోగ్రఫీ చూస్తుంటే ఒక మ్యాజిక్. చిన్న మూమెంట్స్ అయినా కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి. సో ఆ సాంగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తారు? అది ఎక్కువ హార్డ్ వర్క్ అంటే బాగా ఎంజాయ్ చేసాం ఆ సాంగ్. సరదాగా తీసామన్నమాట. సరదాగా ఒక 2.5 days సరదాగా వెళ్ళాము. పాండిచేరిలో చేసాం ఫస్ట్ 2 days 1 day ఏమో చేసాం. తర్వాత ఇక్కడ ఫిలిం సిటీలో ఒక చిన్న స్ట్రీట్లో చేసాం అంతే. ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఎప్పుడు డ్యాన్స్ సాంగ్లు చేసేవాడిని, సడన్లీ స్లో సాంగ్ ఇచ్చేసి డ్యాన్స్ చేయకూడదు కానీ డ్యాన్స్ కావాలి, బోర్ కొట్టకూడదు, మెలోడీ సాంగ్ వినడానికి బాగుంటాయి, స్క్రీన్ మీద ఎక్కడం చాలా కష్టం. సో అలా ఆలోచించుకుంటూ మేము చేసిందంటే ఫస్ట్ సాంగ్ని ఎంజాయ్ చేసాం. నేను, ధనుష్ సార్ అండ్ నిత్యామేనన్ గారు అండ్ రాశిఖన్న గారు, ఓం గారు, డిఓపి ఓం గారు ఫస్ట్ సాంగ్ని ఎంజాయ్ చేసాం. నేషనల్ అవార్డు అనౌన్స్ చేయడం కానీ మీరు కాకుండా ఈ సాంగ్కి సంబంధించి ఎవరు గుర్తొచ్చారు? అవార్డ్ అనౌన్స్ చేసిన వెంటనేనా నాకు లేదు, బన్నీ గారికి వచ్చిన తర్వాత నాకు వచ్చిందా అనిపించింది అంతే. అంటే ఎప్పుడు నేను అలా అవార్డు వచ్చింది అరే అలా ఏం లేదు. మామూలు డ్రైవ్ చేస్తున్నాను, దినేష్ మాస్టర్ గారు ఫోన్ చేశారు, నీకు నేషనల్ అవార్డు వచ్చిందంటే అవునా నిజమేనా అని అన్నాను. ఏం మాస్టర్ నిజమేనా అంటే నాకు తెలుగులో ఏం చేయలేదు కదా నేను అన్నా. అంటే లేదు తిరుగు సాంగ్కి వచ్చింది ఇట్లా అంటే ఓహో దానికే మాస్టర్ ఓకే అయితే ఆ సాంగ్ డిజర్వ్ అని చెప్పి అనుకున్నాను అంతే. సో ఇంకా మీ ట్విట్టర్ చూడగానే ఫస్ట్ విష్ చేసింది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. సో చిరంజీవి గారి గురించి ఏం చెప్తారు సార్? ఎవరినైతే చూసి నేను డాన్స్ నేర్చుకున్నానో, నెల్లూరులో ఉన్నప్పుడు లీలామహల్ సెంటర్లో కానీ, నర్తకి థియేటర్ కానీ, అర్చన థియేటర్లో రౌడీ ఎల్లుడు, ఘరానా మొగుడు ఇలాంటి సాంగ్స్ అన్నీ చూసి ఒక ఫైర్ లాగా మాలో అంటే నరనరాల్లో మేము జీర్ణించుకున్నాం అనమాట. డాన్స్ అంటే ఇలా ఉండాలి, ఇలా స్టైల్గా ఆడాలి, ఇలా గ్రేస్ ఉండాలి డాన్స్ అంటే అని చెప్పి. సో అలాంటి చిరంజీవి సారే ట్వీట్ చేసి నేషనల్ అవార్డు వచ్చిందని ట్వీట్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీ. నేను ఆయనతో సాంగ్ చేశాను, ఇది 150లో సాంగ్ చేశాను, ఆ పెద్ద హిట్ అయిన సాంగ్, అంతా హ్యాపీ. కానీ ఇట్లా నేషనల్ అవార్డు రాగానే వెంటనే ఇమీడియట్లీగా ఆయన ట్వీట్ చేయటం అనేది, దాంట్లో ఆల్వేస్ జాయిన్ అని పెట్టడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆయనే ఐకాన్ కదా మాకు. సో అలాంటిది. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన అక్కడ విన్ అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు, ఇప్పుడు మీకు నేషనల్ అవార్డు వచ్చింది. సో ఇదంతా కూడా మంచి శుభ పరిణామం అనుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఎట్లా అనిపిస్తుంది? ఆయన విష్ చేసిన తర్వాత ఎలా అనిపించింది? డెఫినెట్లీ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయినాను కళ్యాణ్ అన్న విష్ చేయటం, అలాగే చిరంజీవి గారు విష్ చేయటం, అండ్ మిగతా వాళ్ళందరూ చాలామంది విష్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసినందుకు. అంటే నాకు వచ్చిన అవార్డు
మీ అందరికి వచ్చినట్టు చాలా హ్యాపీగా దాన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా జన సైనికులు చాలా చాలా ఎక్కడెక్కడో కేక్స్ కట్ చేయించి సో చాలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వీర మహిళలకి, జన సైనికులకి, కార్యకర్తలకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా గేమ్ చేంజర్కి సంబంధించి గేమ్ చేంజర్లో ఒక డిఫరెంట్ సాంగ్, ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాం అని చెప్పారు కదా, సో అది ఎట్లా రాబోతుంది? శంకర్ గారు ఇన్పుట్స్ ఏమి ఇచ్చారు, ఎట్లా ఉండబోతుంది? అంటే ఆయన తీసుకున్న కాన్సెప్టే కొత్త కాన్సెప్ట్ ఆ సాంగ్కి. ఆ సాంగ్ మొత్తం కొంచెం సీజీతో ముడిపడి ఉందన్నమాట. అంటే అదంతా అంటే ఎమోషన్స్కి సంబంధించింది అనమాట. అంటే మన మైండ్లో మన బాడీలో ఏదైతే ఎమోషన్స్ బయటికి వస్తాయో ఆ ఎమోషన్ని బయటికి తీసుకుని వచ్చి చూపించి మళ్ళీ డాన్స్ మిక్స్ చేస్తూ వెళ్ళేదన్నమాట అది. సో కొంచెం క్రిటికల్ సాంగ్ అది. అంటే ఫీలింగ్స్ పట్టుకుంటే డాన్స్ మిస్ అయిపోతుంది, డాన్స్ చేస్తే ఫీల్ మిస్ అవుతుంది. సో ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాను అనమాట. కొంచెం డాన్స్ తక్కువ చేసి, ఎక్కువ కూడా చేయలేదు, డాన్స్ తక్కువ చేసాం. ఈ క్రియేటివిటీ కూడా మిక్స్, రెండు బ్యాలెన్స్ ఉంటేనే ఆ సాంగ్. సో ఆ బ్యాలెన్స్ ట్రై చేసాము. చూడాలి మీరందరూ చూసి ఎలా బాగుంది. నెక్స్ట్ రిలీజ్ అయిపోయే సాంగ్ అదేనా? తమన్ గారు ఎట్లా ఇచ్చారు మ్యూజిక్? సూపర్ సూపర్ సాంగ్, బాగా మోగుతుంది ఆ సాంగ్, చాలా మోగుతుంది. లాస్ట్ అంటే రామ్ చరణ్ గారు యూనియన్కి 500 మెంబర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని చెప్పేసి చెప్పడం, అది ఎట్లా? నా బర్త్డే రోజు పిలిపించడం జరిగింది. కళ్యాణ్ అన్న పిలిపించి, చరణ్ అన్న పిలిపించి అసలు పాపని ఎప్పుడు చూపిరు, ఎవరికి చూపిరు. సో సడన్లీ ఇట్లా డోర్ తెరవగానే పాపని తీసుకుని వచ్చి డైరెక్ట్ నా చేతిలో పెట్టారు అనమాట. పెట్టి నీ బర్త్డే గిఫ్ట్ రా అని చెప్పారు. అన్న ఎవరికి చూపించలేదు కానీ చూపించలేదు రా, చూశాను, చాలా బాగుంది. ఎత్తుకొని తనతో కొంచెంసేపు ఆడుకున్నాను, డాన్స్ వేసాం ఇద్దరు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక చాలా చందమామతో ఆడుకున్నట్టు అనిపించింది నాకు. సో అలా ఇది గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో గిఫ్ట్ ఉందిరా నీకుంటే ఏంటి అన్న అంటే, నేను ఎప్పుడు అడిగావు కదా మీ యూనియన్లో డాన్సర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఇబ్బంది ఉందని చెప్పి, నీకు ఇచ్చే రెండో గిఫ్ట్ నేను యూనియన్ మెంబర్స్ అందరికీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను. అది కూడా ఒకసారి అని కాకుండా ఈసారి నేను చేస్తాను, నెక్స్ట్ వరుణ్కి చెప్తాను, నెక్స్ట్ తేజ్కి చెప్తాను, నెక్స్ట్ కళ్యాణ్ బాబాయ్కి చెప్తాను, నెక్స్ట్ చిరంజీవి గారికి చెప్తాను, తర్వాత నాకు సంబంధించిన రాణాకి, తర్వాత మన నాని గారికి, వీళ్ళందరికీ నేను హెల్త్ ఇన్సూరెన్స్ చెప్తాను. సో ఒక్కసారి కట్టేసి నెక్స్ట్ ఇయర్కి ఎవరు లేరు అని అనిపించుకోకుండా మా హీరోలందరి సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తాను అందరికీ, ఒక 10 years మీకు కంటిన్యూగా హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేలాగా అని చెప్పి చాలా చెప్పారు. అన్న థ్యాంక్స్ చరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.